హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోతుందండి రీసెంట్ డేస్లో. సో మనకి ఈ పర్టికులర్ ఇంగ్లీష్లో కూడా మనకి ఎర్రర్ కరెక్షన్స్ అలాంటి వాటిల్లో ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు తప్పులు పెడుతుంటారు చాలా వరకు. మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఎలా ఎర్రర్స్ చూడాలి అని చెప్పి మనకి అవన్నీ తెలియకపోవడం వల్ల మనమైతే ఎర్రర్స్ అనేవి స్లైట్ చేంజెస్లో మనం ఎర్రర్స్ అనేవి పెడుతూ ఉంటాం. సో ఇవి కరెక్ట్ చేసుకోవడానికి మనం కొన్ని ప్రాక్టీస్ అయితే చేద్దామండి. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అండ్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. లైక్ సో డిఫరెంట్ మోడల్స్ అండి. సో ఈసారి ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు మనమైతే సో తప్పు పెట్టకూడదు. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ ఎర్రర్ కరెక్షన్స్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్. సో ఫస్ట్ క్వశ్చన్ అండి ఇక్కడ మనకి, దిస్ లాబొరేటరీ ఆఫ్ ఫిజిక్స్ ఈస్ నాట్ ఓన్లీ ఎక్విప్డ్ విత్ all state of the art instruments but also with outstanding physicists. మనకి ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ అనేది లైక్ డిఫరెన్షియేట్ చేశారండి ఇక్కడ మనకి. సో మనకి ఇక్కడ ఎక్కడ ఎర్రర్ ఉంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసారంటే మీరు మనకి నాట్ ఓన్లీ ఇచ్చారు, నాట్ ఓన్లీ విల్ ఆల్వేస్ బి ఫాలోడ్ బై బట్ ఆల్సో అండి. సో లైక్ మనకి ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ కేసెస్ వస్తాయి కదా. సో అలాగే మనకి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేవి కూడా సేమ్ అలాగే ఫాలో అవుతుంటాయి. సో ఇక్కడ చూసారంటే మనకి బట్ ఆల్సో విత్ అవుట్ స్టాండింగ్ ఫిజిక్స్ అన్నప్పుడు మనకి సేమ్ అదే ప్యాటర్న్ అనేది మనకి నాట్ ఓన్లీతో కూడా రిపీట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చి మనకి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ లో ఉంటుంది. సో ఎక్విప్డ్ నాట్ ఓన్లీ విత్ ఆల్ స్టేట్ ఆఫ్ ఆర్ట్. సో ఇక్కడ మనకి ఎర్రర్ కరెక్షన్ అనేది ఇక్కడ రావాలండి. సో ఎక్విప్డ్ నాట్ ఓన్లీ విత్ షుడ్ బి రీప్లేస్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నాట్ ఓన్లీ ఎక్విప్డ్ విత్ అండి. సో మనకి ఫస్ట్ వన్ కి ఆన్సర్ 2, ఎర్రర్ కరెక్షన్ అక్కడ ఉందండి మనకి. సో సెకండ్ పార్ట్ లో సో ఆన్సర్ 2. సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. No method of making other people agree to your viewpoint is as effective as this method. సో మనకి ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ అయితే ఇచ్చారండి. సో ఎక్కడ ఎర్రర్ అనేది అడుగుతున్నారు. సో మనకి ఇట్లా డిఫరెంట్ సేమ్ గ్రూప్ కి వెన్ టూ థింగ్స్ ని కంపేర్ చేసేటప్పుడు అవి రెండు సేమ్ గ్రూప్ గాని బిలాంగ్ అయి ఉంటే మనం అక్కడ నో అదర్ అని యూజ్ చేయాలండి. సో మనకి ఎర్రర్ అనేది ఫస్ట్ పార్ట్ లో ఉంది. లైక్ ఇక్కడ నో అదర్ మెథడ్ ఆఫ్ మేకింగ్ other people agree to your viewpoint is as effective as this method. సో ఇక్కడ మనకి నో అదర్ అనేది రీప్లేస్ అవ్వాలి. సో బట్ ఇప్పుడు డిఫరెంట్ గ్రూప్స్ లో మనం కంపేర్ చేస్తున్నప్పుడు మనకి నో అనేది యూజ్ చేస్తామండి. సో సెకండ్ క్వశ్చన్ కి మనకి ఎర్రర్ అనేది మనకి ఫస్ట్ పార్ట్ లో ఉంది. సో థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. ద రిపోర్ట్ ఈస్ క్యాండిడ్ ఇన్ అడ్మిటింగ్ దట్ ద ఇన్వెస్ట్మెంట్ బై ద గవర్నమెంట్ in healthy and family planning have been eroded considerably. సో మనకి ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది, ఏ పార్ట్ లో ఉందని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి హ్యావ్ బీన్ అనేది ఇక్కడ రాదండి. బికాస్ మనకి సింగులర్ వర్బ్ అనేది ఆల్వేస్ ఫాలోడ్ బై హ్యాస్ లైక్ సింగులర్ సబ్జెక్ట్. సో మనకి ఇక్కడ సింగులర్ వర్బ్ అనేది వాడాలి. సో ఇక్కడ హ్యావ్ బీన్ షుడ్ బి రీప్లేస్డ్ బై హ్యాస్ బీన్ అనమాట. సో ఇక్కడ మనకి ఫోర్త్ పార్ట్ లో ఎర్రర్ అనేది ఉంది. సో దీనికి ఆప్షన్ ఫోర్త్ పార్ట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. I did not like his comments on my paper, but I had no alternative as I had agreed to keep quiet. సో మనకి ఇక్కడ ఎర్రర్ అంటే మనకి ఇక్కడ ఏం ఎర్రర్ కనిపించట్లేదండి. సో మనం నో ఎర్రర్ అనేది మార్క్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏ పార్ట్ లో ఎర్రర్ అనేది లేదు. సో మనకి ఆన్సర్ వచ్చి నో ఎర్రర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. I live on a top floor of an old house. When the wind blows, all the winds rattle. నో ఎర్రర్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఇచ్చారండి. మనకి ఎక్కడ ఎర్రర్ ఉంది అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ చూస్తే మనకి టాప్ బాటమ్ అలా పొజిషన్స్ వచ్చినప్పుడు మనకి దా అనేది యూజ్ చేయాలండి. సో మనకి ఇక్కడ ఐ లివ్ ఆన్ ది టాప్ ఫ్లోర్ పర్టికులర్ గా మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి, ఫిజికల్ ప్లేస్ ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దా అనేది ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏ ప్లేస్ లో మనకి దా అనేది వస్తుంది. సో మనకి ఎర్రర్ అనేది ఫస్ట్ పార్ట్ లో ఉందండి. సో ఇక్కడ ఉందండి, దా యూజ్ చేయాలి టాప్ బిఫోర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. Had he not reached in time, he would have missed a golden opportunity which comes once in a while. సో మనకి ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉందని అడుగుతున్నారండి. సో ఈ స్టేట్మెంట్ లో కూడా మనకి ఎర్రర్ ఎక్కడా లేదు. సో మనకి ఆప్షన్ వచ్చి నో ఎర్రర్ అవుతుంది. సో he had not reached in time, he would have missed a golden opportunity which comes once in a while. సో seventh question చూద్దాం. The Ministry of Labour conducts its basic survey on trade unions every year, gathering information with all labor unions as of June 30. సో మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, డిఫరెంట్ పార్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎర్రర్ ఉంది అడుగుతున్నారు. సో మనకి ఎక్కడ ఎర్రర్ అంటే గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ అని వస్తుందండి, నాట్ విత్ ఆల్. మనకి గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రమ్ అనే దాంతో మనకి ఉండాలి. సో గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ లేబర్ యూనియన్స్ యాజ్ ఆఫ్ జూన్ 30. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆన్సర్ వచ్చి థర్డ్ పార్ట్ లో ఎర్రర్ అనేది ఉంది ఇక్కడ. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 8th క్వశ్చన్. We all are indebted to him for holding not only high moral values but also rendering dedicated service.
ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యూమన్ రేస్. మనం ఇనిషియల్ గా డిస్కస్ చేసుకున్నాం కదండి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇక్కడ సేమ్ అలాగే డిఫరెంట్ కొంచెం స్లైడ్ చేంజెస్ తో మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి ఎర్రర్ అనేది చూద్దాం మనం. ఇక్కడ డిఫరెంట్ సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని కనెక్ట్ చేస్తున్నప్పుడు మనకి నాట్ ఓన్లీ బట్ ఆల్సో మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకటి నౌన్ తో ఫాలో అయినప్పుడు అది సెకండ్ కూడా మనకి నౌన్ తో ఫాలో అవ్వాలి. అదే విధంగా ఇప్పుడు మనకి టూ పార్టిసిపల్స్ తో మనకి ఫాలో అయినప్పుడు ఏంటంటే సేమ్ అనేది ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ కి ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా ఉండాలో సెకండ్ స్టేట్మెంట్ కూడా అలాగే ఉండాలి. సో ఇక్కడ చూడండి బట్ ఆల్సో రెండరింగ్ అని అడిగినప్పుడు మనకి ఇక్కడ చూడండి నాట్ ఓన్లీ అని చెప్పి ఫాలోడ్ బై నౌన్ ఇచ్చారు. సో ఇక్కడ నాట్ ఓన్లీ లైక్ హోల్డింగ్ రావాలన్నమాట. ఫర్ నాట్ ఓన్లీ హోల్డింగ్ హై మోరల్ వాల్యూస్ బట్ ఆల్సో రెండరింగ్ డెడికేటెడ్ సర్వీస్. సో ఇక్కడ మనకి ఎర్రర్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఉందండి. నాట్ ఓన్లీ హోల్డింగ్ అనేది రావాలి. ఇక్కడ సేమ్ మనకి ఈ పార్టిసిపల్ అనేది రెండరింగ్ అనేది మనకి బట్ ఆల్సో ఫాలోడ్ బై బట్ ఆల్సో కాబట్టి మనకి ఇక్కడ నాట్ ఓన్లీ తర్వాత హోల్డింగ్ అనేది రావాలి. సో నాట్ ఓన్లీ హోల్డింగ్ బట్ ఆల్సో రెండరింగ్ డెడికేటెడ్ సర్వీస్ అని రావాలి. సో 8th కి ఆన్సర్ మనకి ఎర్రర్ ఎక్కడ ఉందంటే మనకి సెకండ్ పార్ట్ లో అనేది ఎర్రర్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఫర్ హిస్ రికరింగ్ ప్రాబ్లమ్ సిన్స్ ద లాస్ట్ 4 days. సో మనకి ఇక్కడ సిన్స్ లాస్ట్ 4 days అన్నారు. ఇక్కడ లాస్ట్ 4 days అనేది మనకి పీరియడ్ ఆఫ్ టైం అండి. మనకి పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మనకి సిన్స్ అనేది వాడడం, మనం ఇక్కడ ఫర్ అనేది వాడతాం. సార్ వీఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ రికరింగ్ ప్రాబ్లమ్ ఫర్ లాస్ట్ 4 days అనేది వస్తుంది మనకి ఇక్కడ. సో మనకి ఎర్రర్ పార్ట్ అనేది 4th ఆప్షన్ లో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 4 అవుతుంది దీనికి. సో ఫర్ లాస్ట్ 4 days. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. I told him bluntly that he is a lazy fellow and that he had done his work very badly. అండ్ ఇక్కడ కూడా మనకి 5 parts అనేది ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ ఎర్రర్ కరెక్షన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ చూసారంటే మీరు ఐ టోల్డ్ హిమ్ అని చెప్పి పాస్ట్ టెన్స్ లో ఉందండి. ఇక్కడ మనకి టోల్డ్ హిమ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఫాలోడ్ బై స్టేట్మెంట్ కూడా మనకి పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి. సో దట్ హీ వాస్ ఎ లేజీ ఫెలో అని చెప్పి ఇక్కడ మనకి ఎర్రర్ పార్ట్ అనేది 2 లో ఉంటుందండి. హీ వాస్ ఎ లేజీ ఫెలో అని రావాలి. సో మనకి 10th లో ఎర్రర్ పార్ట్ అనేది 2 లో ఉందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఈరోజు 10 డిఫరెంట్ మోడల్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ కమింగ్ సెషన్స్ లో మరిన్ని మోడల్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.